ఆనంది అయితే వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటుంది. ఇక పూజ చేసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి ఆదిత్య వస్తాడు. ఆదిత్య రాగానే ఆనంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఆదిత్య అక్కడ ఉండడంతో కుట్టి పూజ చేసుకున్న తర్వాత హారతిని అయితే తీసుకోండి అని చెప్పి ఇస్తుంది. ఇక హారతిని అయితే ఆదిత్య తీసుకుంటాడు. ఇక ఆదిత్య అయితే ఆనందిని చూసి ఇలా అంటూ ఉంటాడు. ఎందుకు ఆనంది, నువ్వు నేను ఎంత పిలిచినా సరే రావట్లేదు. నువ్వు కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా, ఎందుకు అలా చేస్తున్నావు? నేను రాత్రి మా అమ్మని అడిగాను. మా అమ్మని అడిగితే అది లేడీస్ ప్రాబ్లం అని చెప్పింది. కానీ లేడీస్ ప్రాబ్లం అయితే నువ్వు ఇలా మనస్ఫూర్తిగా ఇంత స్వచ్ఛంగా ఎలా పూజ చేసుకోగలవు? పూజ చేసుకోలేవు కదా. లేదు, ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటో నాకు తెలియాలి. ఇప్పుడు చెప్పు ఆనంది. నేను ఇప్పుడు నిన్ను సూటిగా అడుగుతున్నాను. నువ్వు కూడా సూటిగా సమాధానం చెప్పు. నువ్వెందుకు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నేను ఎంత పిలిచినా సరే ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆదిత్య ఆనందిని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే మౌనంగా ఉంటుంది. అలా మౌనంగా ఉండడం చూసి ఎందుకు ఆనంది మౌనంగా ఉన్నావు, చెప్తావా లేదా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.